26వ సర్గము. రావణుడు సుఖసారణులతో గూడి తన భవనము మీదికి చేరి శ్రీరాముని బలములను గూర్చి వివరింపుమనుట. అంతట సారణుడు రాముని పక్షమున గల నీలుడు, అంగదుడు మున్నగు వానర ప్రముఖులను వారి అనుయాయులను గూర్చి రావణునకు తెలుపుట. సుఖసారణులు నిర్భయముగా పలికిన హితవచనములను వినిన పిమ్మట రాక్షసరాజగు రావణుడు వారిని మందలించుచు సారణునితో ఇట్లు నుడివెను. దేవతలు, గంధర్వులు, దానవులు కలిసి ఒక్కుమ్మడిగా నాపై యుద్ధమునకు వచ్చినను లోకములన్నీయును నన్ను భయపెట్టినను సీతను మాత్రము అప్పగింపను. సారణ, నీవు సౌమ్యుడవు, వానరుల ధాటికి తట్టుకునలేక మిగుల భయపడితివి కనుక నేడే శ్రీరామునకు సీతను అప్పగించుట యుక్తమని తలంచుచున్నావు. యుద్ధరంగమున నన్ను ఎదిరించి నిలువగల శత్రువెవడు? రాక్షసరాజైన రావణుడు ఇట్లు కఠోరవచనములను పలికిన పిమ్మట సర్వశుభలక్షణములు గలది, మంచువలె తెల్లనిది, పెక్కుతావృక్షముల ప్రమాణములో ఎత్తైనది అగు తన మహాభవనము మీదికి సుఖసారణులతో గూడి చేరెను. అచటి నుండి వానర సైన్యమును చూడగోరెను. క్రుద్ధుడైన రావణుడు ఆ చారులతో గూడి ప్రాసాదము పైకి చేరిన పిమ్మట సముద్రముపై, పర్వతములపై, వనములపై దృష్టి సారించెను. అప్పుడు అతనికి ఆ ప్రదేశము అంతయును వానరులతో వ్యాప్తమైయుండుట గోచరించెను. లెక్కించుటకు సాధ్యము గానంతగా ఉన్న అపారమగు ఆ వానర సైన్యమును గాంచి రావణుడు సారణుని ఇట్లు ప్రశ్నించెను. సారణ, ఈ వానర ప్రముఖులలో మహాసూరులెవరు? మిక్కిలి బలశాలులెవరు? యుద్ధరంగమున ఉత్సాహశక్తితో అగ్రభాగమున నిలిచేడివారెవరు? సుగ్రీవుడు ఎవరి మాటను పాటించును? వానర సేనానాయకులలో అగ్రేసరులెవ్వరు? వారిలో గూడ పేర్కొనదగిన మహావీరులెవ్వరు? విపులముగా వివరింపుము. రావణుడు ఇట్లు ప్రశ్నింపగా వానర ప్రముఖుల యొక్క ఆనుపానులెరింగిన సారణుడు ఆ మహాకపియోధులను గూర్చి ఈ విధముగా వివరింపసాగెను. రాజా, ఈ లంకానగరమునకు ఎదురుగా నిలిచి రణోత్సాహముతో గర్జించుచున్న ఆ కపివరుని చూడుము. అతడే నీలుడు. లక్షల కొలది వానర యోధులు అతని చుట్టూను చేరియున్నారు. గొప్ప గొప్ప ప్రాకారములతో, సింహద్వారములతో, పర్వతములతో, వనములతో విరాజిల్లుచున్న మన లంకా నగరము అతడొక్కసారి గర్జించినంతనే కంపించిపోవును. సమస్త వానరులకు ప్రభువు, మహాత్ముడు అయిన సుగ్రీవుని యొక్క సైన్యమునకు అగ్రభాగమున ప్రముఖ వీరుడైన నీలుడు విరాజిల్లుచున్నాడు. సమరోత్సాహముతో భుజములను చరచుచు భూమిపై ఇటునటు తిరుగుచున్న పరాక్రమశాలి అంగదుడు, అతడు లంకాభిముఖుడై క్రోధముతో విజృంభించుచున్నాడు. అతడు పర్వతశిఖరమువలె సమున్నతుడు, పద్మకేసరములవలె బంగారు వన్నెతో విరాజిల్లుచున్నాడు. అతడు రోషముతో తన వాలమును పదే పదే నేలపై కొట్టుచున్నాడు. అతని తోక తాకిడికి వెలువడిన ధ్వనులు దశదిశలయందును మారుమ్రోగుచున్నవి. వానరరాజైన సుగ్రీవుడు అతనిని యువరాజుగా అభిషిక్తుని గావించెను. ఆ మహాయోధుడు నిన్ను యుద్ధమునకు పిలిచుచున్నాడు. అతడు వాలియొక్క కుమారుడు, పరాక్రమమున తండ్రియంతటివాడు, సుగ్రీవునకు ఎంతయు ప్రీతిపాత్రుడు. దేవేంద్రునకు వరుణునివలే అతడు రామకార్యమునకై పరాక్రమించుటకు సిద్ధముగా ఉన్నాడు. అంగదుని నాయకత్వముననే శ్రీరామునకు హితైషియు, మిగుల శక్తిశాలియు అగు హనుమంతుడు సీతాదేవిని దర్శించెను. అతడు శ్రీరామునకు ఎంతయు హితైషి. శత్రువులకు అజేయుడైన మహావీరుడగు ఈ అంగదుడు పెక్కుమంది వానరయోధులను వెంటబెట్టుకుని తన బలముల సహాయముతో నిన్ను దెబ్బతీయుటకు సన్నద్ధుడై ఇటు వచ్చుచున్నట్లున్నాడు. వాలిసుతుడైన అంగదునకు వెనుక భాగమున కనబడుచున్న వీరుడు నలుడు. సేతువును నిర్మించిన మహాత్ముడు అతడే. అతడు గొప్ప సేనతోగూడి మనపై పోరు సల్పుటకు సిద్ధముగానున్నాడు. వానర ప్రముఖులు క్రుద్ధులై తమ శరీరములను విజృంభింపజేయుచు ఆసనముల నుండి లేచి సింహములవలె గర్జించుచున్నారు. వారు యుద్ధ విజృంభణముతో ఉన్నారు. కోట్ల కొలదిగాగల ఆ కపియోధులు తీవ్ర స్వభావము గలవారు, భయంకరులు, తిరుగులేని పరాక్రమము గలవారు. వీరిని ఎదుర్కొనుట శత్రువులకు అసాధ్యము. చందనవనవాసులైన ఈ వీరులందరూ నలుని అనుసరించి యుందురు. నలుడు తన సేనలోని ఈ యోధుల అండదండలతో లంకను ధ్వంసము గావింపగోరుచున్నాడు. వెండి కొండవలె మెరయుచున్న ఈ వానర యోధుడు శ్వేతుడు. ఇతడు తీవ్ర పరాక్రమశాలి, యుద్ధ కుతూహలముతో ఉన్నాడు. మిగుల ప్రజ్ఞావంతుడు, ముల్లోకములయందలి వీరులలో ఖ్యాతికెక్కినవాడు. అతడు వెంటనే సుగ్రీవునికడకు వెళ్లి వానరసేనల మధ్య నుండి వచ్చుచు వారిని ఉత్తేజపరచుచు తిరిగి యథాస్థానమునకు చేర్చున్నాడు. సుగ్రీవుని సమీపముననున్న ఈ వానరయోధుని పేరు కుముదుడు. గోమతీతీరమున సంకోచనము అను ఒక మహాపర్వతము గలదు. అందు వివిధములగు వృక్షములు శోభిల్లిచుండును. పూర్వము ఇతడు రమ్యమైన ఆ పర్వతమునకు నలువైపుల సంచరించుచు ఆ వానరరాజ్యమును పరిపాలించుచుండెడివాడు. ఇతడు లక్షల మంది వానరులను తీసుకుని వచ్చినాడు. ఇతని యుద్ధము శత్రుభయంకరము. పెక్కుబారల పొడవుగల ఇతని వాలముపై ఎరుపు, ఆకుపచ్చ, బూడిద తెలుపు రంగుల రోమములు విలసిల్లిచుండును. ఇతడు దైన్యమును ఎరుగనివాడు, మిక్కిలి రోషముగలవాడు. ఇతని స్వభావము తీవ్రమైనది. ఇతనికి యుద్ధప్రీతి మెండు.
ఈ యోధుడును తన సేనతో గూడి లంకను ధ్వంసము చేయుటకు ఉత్సాహపడుచున్నాడు. ఇదిగో ఈ కనబడుచున్నవాడు రంభుడు అను యూధపతి. ఇతడు సింహపరాక్రముడు, గోరోచన వర్ణము వన్నె వాడు. ఇతని చూపులు చాలా దూరము పనిచేయును. ఇతడు రెప్పవాల్చక తదేక దృష్టితో తన చూపులతో లంకను దహించివేయుచున్నట్లు చూచుచున్నాడు. రాజా ఇతడు వింధ్య, కృష్ణగిరి, సహ్యాద్రి, సుదర్శనము అను పర్వతములపై నివసించుచుండును. ఇతనిని ఎల్లప్పుడునూ 1,30,00,000 మంది వానరయోధులు అనుసరించి యుందురు. వారు గొప్ప శూరులు, చండప్రచండులు, తిరుగులేని పరాక్రమము గలవారు. వారందరునూ ఇప్పుడు ఇతని వెంటనున్నారు. వారెల్లరునూ ఈ రంభుని నాయకత్వమున లంకను రూపుమాపుటకై ఇటు వచ్చుచున్నారు. ఆ ప్రక్కనే మనకు కనబడుచున్న యూథపతి శరభుడు. ఇతడు నిక్కపొడుచుకొనిన చెవులు గలిగి మాటిమాటికిని ఆవులించుచున్నాడు. ఇతడు మృత్యువునకును భయపడడు. యుద్ధరంగమున శత్రువులకు ఇతడు వెన్నుచూపడు. ఓరగా చూచుచు యుద్ధావేశముతో ఊగిపోవుచున్నాడు. మిగుల బలశాలియైన ఇతడు తోకవైపు చూచుచూ సింహగర్జన చేయుచున్నాడు. ఇతని వేగము సాటిలేనిది. రాజా భయమను మాటనే ఎరుగని ఈ శరభుడు మనోహరమైన సాల్వ పర్వతమును సర్వదా అధిష్ఠించియుండును. విహారులు అను పేరుగల సేనాపతులు ఈ శరభుని అనుచరులు. వీరి సంఖ్య 1,40,000. వీరు మిగుల బలశాలులు. ఈతడు మహాకాయుడు. మేఘమువలే ఇతని శరీరము ఆకాశమును కప్పివేయుచుండును. వానర వీరుల మధ్య ఇతడు దేవతల నడుమ ఇంద్రుని వలె విరాజిల్లుచుండును. ఆ ప్రక్కనే యున్న సేనాపతి పనసుడు. ఈ పనసుని యొక్క అనుయాయులైన వానరులు యుద్ధమునకు ఉవ్విళ్ళూరుచు చేసెడి గొప్ప కోలాహధ్వనులు భేరీనాదముల వలె వినబడుచున్నవి. కపియోధుడైన ఈ పనసుని ధాటికి యుద్ధరంగమున శత్రువులు తట్టుకునజాలరు. ఇతడు సర్వశ్రేష్టమైన పారియాత్ర పర్వతమున నివసించుచుండును. ఇతని అధీనములో 70,00,000 మంది వానరవీరులు గలరు. వారు వేర్వేరు విభాగములుగా ఏర్పడి సర్వదా ఇతనిని సేవించుచుందురు. రాజా ఇదిగో ఇచట కనబడుచున్నవాడు వినతుడను యూథపతి. ఇతడు దర్దురగిరివలే మహోన్నతుడు. సముద్ర తీరమున ఇతని పర్యవేక్షణలోనున్న సేన శత్రుభయంకరమై ఉత్సాహముతో గంతులు వేయుచు విరాజిల్లుచున్నది. అది అపారమై మరియొక సముద్రమువలే శోభిల్లుచున్నది. ఈ వినతుడు శ్రేష్టమైన పర్ణాసానదీజలములను సేవించుచు అచట నివసించుచున్న 60,00,000 మంది వానరులకు అధిపతియే ఉన్నాడు. ఇదిగో ఇటు కనబడుచున్నవాడు క్రోధనుడను యూథపతి. మిక్కిలి బలపరాక్రమములు గలిగి విభాగములుగా ఏర్పడియున్న మహావీరులగు వానరోత్తములతో గూడి ఇతడు నిన్ను యుద్ధమునకు కవ్వించుచున్నాడు. డేరికవర్ణముతో తేజరిల్లుచున్న ఈ యూథపతి గవయుడు. ఇతడు మిగుల తేజస్వి, దృఢకాయుడు. బలదర్పితులై తన అధీనముననున్న వానరులను అందరినీ త్రోసిపుచ్చుచు క్రోధముతో నిన్ను ఎదిరింపవచ్చుచున్నాడు. 70,00,000 మంది వానరవీరులు ఇతనిని సేవించుచున్నారు. ఇతడు తన సైన్యముతో గూడి లంకను నేలమట్టము గావించుటకై ఒబలాటపడుచున్నాడు. ఈ వానర ప్రముఖులందరూ మిగుల బలశాలులు, కామరూపులు, శత్రుభయంకరులు, ఎదిరింప శక్యముగానివారు. ఈ యూథపతులందరూ వేర్వేరు విభాగములుగా ఏర్పడి యుద్ధసన్నద్ధులై ఉన్నారు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 26వ సర్గము.